నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్। అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి షాకులు తగులుతూనే ఉన్నాయి। రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేస్తున్నారు। రాజ్యసభ సభ్యులు నలుగురు రాజీనామా చేయగా మర్రి రాజశేఖర్ తో కలిపి వైసీపీకి బై బై చెప్పిన ఎమ్మెల్సీల సంఖ్య ఇప్పుడు 5కు చేరింది। అసలు ఎందుకు ఇలా క్యూ కడుతున్నారు? జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మర్రి రాజశేఖర్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఈ వలసలు ఇక్కడితో ఆగేనా లేదంటే మరిన్ని సంచలనాలు ఖాయమా? జగన్ కు ఝలకిస్తున్న ఎమ్మెల్సీలు। వైసీపీ నుంచి 5వ ఎమ్మెల్సీ అవుట్। ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా, వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా। ఎమ్మెల్సీలు ఎందుకిలా ఇక్కడితో ఆగేనా? ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి। కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ముఖ్య నేతలు వరుస పెట్టి పార్టీని వీడుతున్నారు। అసెంబ్లీలో 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి మండలిలో మెజారిటీ ఉంది। అయితే అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా ఫ్యాన్ పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారు। మొత్తం 5గురు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు। 2029 వరకు పదవీ కాలం ఉన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు మర్రి రాజశేఖర్। త్వరలో టీడీపీ గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి। రాజీనామా వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కోరగా నిర్ణయం తీసేసుకున్నానని స్పీకర్ కు రిజైన్ లెటర్ ఇచ్చేశారు మర్రి। వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు। ఇప్పటి వరకు మర్రి రాజశేఖర్ తో కలిపి 5గురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు। పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ ఇప్పటికే రాజీనామా చేశారు। వీళ్ల బాటలో మరికొందరు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది। దీంతో ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది। నిజానికి మర్రి రాజశేఖర్ కంటే ముందు 4గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా దానికింకా ఆమోదముద్ర పడలేదు। దీంతో తమ రాజీనామాలను ఆమోదించాలని వాళ్లు పట్టిన పట్టు వేడడం లేదు। శాసనసభలో కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా మండలిలో వైసీపీకి బలముంది। దీంతో బిల్లుల ఆమోదానికి ఇప్పటి వరకు ఇబ్బంది లేదు। అయితే ఇప్పుడు వరుసగా ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తుండడం ఫ్యాన్ పార్టీ పెద్దలను టెన్షన్ పెడుతోంది। నిజానికి చిలకలూరిపేట ఇన్ఛార్జిగా విడదల రజనిని నియమించినప్పటి నుంచి మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు। రజని మళ్లీ చిలకలూరిపేటలో అడుగు పెడితే పార్టీకి కూడా దూరంగా ఉంటానంటూ సన్నిహితుల దగ్గర మర్రి చెప్పుకున్నారన్న గుసగుసలు కూడా వినిపించాయి। దీంతో వైవి సుబ్బారెడ్డి లాంటి కీలక నేతలు గతంలో బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు। రాజీనామా చేసే ముందు కూడా మర్రి రాజశేఖర్ కు వైసీపీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు। అయినా సరే పార్టీకి పదవికి బై బై చెబుతూ మర్రి నిర్ణయం తీసుకున్నారు। వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న మర్రి రాజశేఖర్ జగన్ కు అత్యంత సన్నిహితులు। 2014లో చిలకలూరిపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు। 2019లో పోటీకి రెడీ అవ్వగా విడదల రజనికి జగన్ సీటు కేటాయించారు। అయితే ఎమ్మెల్సీని చేసి మంత్రిగా అవకాశం ఇస్తానని జగన్ ప్రకటించారు। అయితే అది నెరవేరలేదు। 2023లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది, మంత్రి పదవి మాత్రం రాలేదు। అయితే 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ వెళ్లిన రజని ఘోరంగా ఓడిపోయారు। అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలతో మళ్లీ చిలకలూరిపేట ఇన్ఛార్జిగా రజనీకి బాధ్యతలు అప్పగించారు। దీంతో మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు। దీంతో పార్టీని వీడాలని మద్దతుదారుల నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో ఇప్పుడు మర్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్నారు। మర్రి రాజశేఖర్ కు ముందు పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి రాజీనామాలు శాసన మండలి చైర్మన్ దగ్గర ఉన్నాయి। ఇప్పటికే కొత్తగా 5గురు ఎమ్మెల్సీలు అధికార కూటమి నుంచి నెగ్గారు। ఈ 5గురు ఎమ్మెల్సీల రాజీనామాలను చైర్మన్ ఆమోదిస్తే మొత్తం 10 నెలల కాలంలో 10 మంది ఎమ్మెల్సీలు కూటమి వశం అయినట్టవుతుంది। మరి ఎమ్మెల్సీల రాజీనామాల పర్వం ఇక్కడితో ఆగుతుందా, ఇలానే సాగుతుందా అంటే కాలమే సమాధానం చెప్పాలి।